హాలిడేస్ కంప్లీట్ అయిపోవస్తున్నాయి. సో, నిన్న మనము ఒక విషయమై మాట్లాడుకున్నాం. సో, దానికి కొనసాగింపుగా ఈ వీడియో. ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత అంటే 5వ తారీఖు వరకు హాలిడేస్ ఉన్నాయి. 5వ తారీఖు సండే కాబట్టి 4తో హాలిడేస్ అయిపోతాయి. 6వ తారీఖున జేఎన్‌టీహెచ్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయా? ఎందుకంటే నిన్న ఒక వీడియో ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కాకూడదు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఇస్తానన్న అమౌంట్ వేరు, ఇచ్చిన అమౌంట్ వేరు. రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారనమాట. మరి ఇప్పుడు వచ్చేసరికి డబ్బులు పెట్టవలసిన టైము, బతుకమ్మల టైము ఇదంతా కాబట్టి. అయితే కాలేజెస్ వాళ్ళు వచ్చేసరికి మరీ 6వ తారీఖే క్లోజ్ చేసేస్తే స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటదని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు మళ్ళీ ఇంకొక వారం ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ కాలేజు క్లోజింగ్ అనేది. అయితే మీకు 6వ తారీఖు అయితే కాలేజీ ఉంటుంది, కాలేజీలకు వెళ్ళిపోవడమే. అయితే ఈ వారం లోపు వీళ్ళు ఏదైతే టైం ఇచ్చారో ఈ వారం లోపు రీఎంబర్స్మెంట్ నిధులు మిగతా ఏవైతే ఇస్తామని హామీ ఇచ్చారో అవి ఇవ్వనట్టయితే అప్పుడు ఆ వారం తర్వాత నుంచి ఖచ్చితంగా అయితే కాలేజెస్ క్లోజ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో పలానా డేట్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు అందుకనే. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ మిగతాయి ఇంకొక 400 కోట్లు ఏమో రావాలి. సో అవి వచ్చే వారం పడిపోతాయని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. ఇక కాలేజీలు క్లోజ్లు అయ్యే పొజిషన్ కూడా రాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ 6వ తారీఖు అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పాను కదా ఇప్పుడు జరిగినట్టు ఉంటుందని. అది